సికింద్రాబాద్ క్రీస్తు సంఘంలో సమర్పించున్న టీవీ కార్యక్రమాలకు స్వాగతం. సహోదరులు షాగంటి లాజరస్ గారు దేవుని వాక్యమును బోధించెదరు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అనేక చక్కటి అంశాలను మనం బైబిల్లో నుంచి నేర్చుకోవడానికి దేవుడు మనకు గొప్ప కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి ఆయన కుమారుని క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మన తండ్రిని దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మని ద్వారా మనకు చక్కటి గ్రంథాన్ని అనుగ్రహించున్నారు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడినటువంటి లేఖనాలను మనం చదువుతూ దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుంటూ మన జీవితాలను దేవుడు చెప్పినట్లుగా మార్చుకోవడానికి అవకాశం మనకు కలుగుతున్నది. ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఏంటంటే విగ్రహారాధన ఐడాలట్రీ అనేటువంటి ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా గొప్పగా మాట్లాడబడినటువంటి ఒక అంశం విగ్రహారాధన అని మనం చూస్తూ ఉన్నాం. పితరుల కాలములో, మోషే కాలములో, క్రీస్తు కాలంలో కూడా ఈ యొక్క విషయం గురించి ప్రవక్తలు, బోధకులు అనేక సంగతులను బోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం లోతుగా స్పష్టంగా నేర్చుకుందాం. ఈరోజు విగ్రహారాధన గురించి మనకు స్పష్టంగా అర్థం కావాలంటే 5 విషయాలు నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఈ యొక్క అంశం గురించి 5 విషయాలు మనము నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే విగ్రహారాధన అనగానేమి? ఏదైనా ఒక పదార్థముతో దేని పోలికలోనైనా ఒక ప్రతిమనో, బొమ్మనో, విగ్రహమునో చేసుకొని దానిని ఆరాధించుట, పూజించుటయే విగ్రహారాధన అని నేను తెలియజేస్తూ ఉన్నాను. పదార్థాలు అనగా బంగారంతోనో, వెండి, రాగి, ఇత్తడి, చెక్క మొదలగు పదార్థాలతో దేని పోలికలోనైనా ఆకాశంలో ఉన్నటువంటి వస్తువుల సూర్యచంద్ర నక్షత్రాల రూపంలో కానీ, భూమి మీద ఉన్నటువంటి పశువులు, మనుషులు, పక్షులు, పురుగులు, ప్రాకు జీవుల రూపంలో కానీ, భూమి క్రింద నీళ్ళలో ఉన్నటువంటి జలచరాల యొక్క రూపంలో కానీ, దేని యొక్క రూపంలోనైనా ఒక బొమ్మను విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించటం విగ్రహారాధన కిందకే వస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, విగ్రహారాధన దేవునికి బదులుగా వేరొక వస్తువును, వేరొక పదార్థమును పూజించుటయే అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. విగ్రహారాధన అంటే దేవునికి బదులుగా, నిజమైన దేవునికి బదులుగా వేరే వాటిని పూజించడం కిందకే వస్తుంది విగ్రహారాధన. అంతేకాదు, విగ్రహారాధన బొమ్మల పూజ మాత్రమే గాని నిజ దేవుని ఆరాధన కాదు అనే విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుచున్నాను. ఈ విషయాన్ని ఇర్మియా 10వ అధ్యాయం 8వ వచనంలో చెప్పారు. అంతేకాదు, దేవుడు విగ్రహారాధన గురించి అనేక విషయాలు తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అందుకని మొట్టమొదటిగా విగ్రహారాధన గురించి దేవుని గ్రంథం నుంచి మనం నేర్చుకునే విషయాలు 5టిని నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. మొదటిది విగ్రహారాధన అంటే ఏమిటో మనం చూసాం. రెండవ విషయం ఏమిటంటే క్రైస్తవులు ఎందుకు విగ్రహారాధన చేయకూడదు, క్రైస్తవులు ఎందుకు విగ్రహారాధన చేయరాదు అనే విషయాన్ని మనము ధ్యానిద్దాం. ఎందుకు క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదంటే దేవుడు తన యొక్క గ్రంథములో, బైబిల్లో విగ్రహారాధన చేయకూడదని ఆజ్ఞను తెలియజేశాడు. ఎన్నో వేల సంవత్సరముల క్రితమే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి ఈ విషయాన్ని తెలియజేశారు. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతాను. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించుతుని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైనా యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణి అని దేవుడు విగ్రహారాధనని ఖండిస్తూ ఉన్నాడు. విగ్రహారాధన చేసుకోకూడదు అంటున్నాడు. తన పోలికలో దేని రూపాన్ని చేసుకోకూడదని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. కాబట్టి దేవుడు విగ్రహారాధన చేయొద్దు అంటున్నాడు. కాబట్టి మనం విగ్రహారాధన చేయకూడదు. అందుకని క్రైస్తవులు విగ్రహాలను పూజించకూడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. క్రైస్తవులు ఎందుకు విగ్రహారాధన చేయకూడదు అనేటువంటి దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి క్రైస్తవులు విగ్రహారాధన
చేయకూడదు. యోహాను సువార్త 4:24లో మన ప్రభు అయిన క్రీస్తు వారు అంటున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే విషయాన్ని అక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆత్మాస్వరూపైన దేవుణ్ణి మరి విగ్రహ రూపంలో మార్చకూడదు, పూజించకూడదని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి క్రైస్తవులు ఎందుకు విగ్రహారాధన చేయకూడదంటే, విగ్రహానికి కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటాయి, మరి చెవులుంటాయి, పెదవులుంటాయి, కానీ విగ్రహంలో జీవము లేదు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరండి? జీవము గల దేవుడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 తెలియజేశారు. అందుకని జీవము లేనటువంటి విగ్రహాన్ని పూజించకూడదు. ఆ తరువాత విగ్రహము చూడదు, విగ్రహము కన్నులుండి చూడదు, చెవులుండి మరి వినదు, మరి ముక్కు ఉండి వాసన చూడదు, నోరు ఉండి పలుకుదనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఇటువంటి వాటిని మనం పూజించకూడదని ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం ఆరాధించేటువంటి దేవుడు విగ్రహం కాదు, కానీ ఆయనకు గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి, ఆత్మస్వరూపి. మరి అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ మహోన్నతుడైన దేవుణ్ణే మనం ఆరాధించాలి, కానీ ఇటువంటివి ఏవి కూడా లేనటువంటి విగ్రహాన్ని మనం పూజ చేయకూడదని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి విగ్రహాన్ని ఎందుకు మనం పూజించకూడదంటే, విగ్రహములకు ఇతరుల సహాయము కావాలి. అంటే విగ్రహాన్ని కదల్చడానికి, పక్కన పెట్టడానికి, ముందుకు జరపటానికి, లేపటానికి మనుషుల యొక్క సహాయం విగ్రహానికి కావాలి అని మనం చూస్తూ, నిలబెట్టడానికి కూడా మనుషుల యొక్క సహాయము కావాలి. ఈ విధంగా ఇతరుల సహాయం విగ్రహానికి కావాలి. మరి అంతేకాదు విగ్రహము రక్షించలేదు, ఎందుకంటే ఇతరుల యొక్క సహాయాన్ని కోరుకునేది కాబట్టి. ఇటువంటి మరి రక్షించలేనటువంటి, ఇతరుల యొక్క సహాయం అవసరమైనటువంటి అటువంటి విగ్రహాన్ని దేవునిగా మరి మనం పూజించకూడదని యెషయా 46వ అధ్యాయము 1-7 వచనాల్లో అక్కడ స్పష్టంగా తెలియజేశాడు. అందుకని మరి మన దేవుడైతే మనకు ఆయన సహాయం చేస్తాడు. మరి ఆయన ఇశ్రాయేలుని తన భుజం మీద మోసుకొని మరి ప్రయాణించాడనే విషయాన్ని కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప సహాయం చేసేటువంటి మరి గొప్ప రక్షకుడైన దేవుణ్ణి మనం ఆరాధించాలి, కానీ అవేవీ చేయలేనటువంటి విగ్రహాన్ని మనం పూజ చేయకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్పారంటే, అక్కడ ఏమని చెప్పారంటే అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, విగ్రహము ఒట్టిది అని చెప్తూ ఉన్నాడు. అందుకని విగ్రహం ఒట్టిది, ఏమి లేదు విగ్రహంలో. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు లుస్త్రా పట్టణంలో ఉన్నటువంటి విగ్రహారాధికులతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యలారా మీరెందుకు ఈ వ్యర్థమైన వాటిని చేయుచున్నారు? మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి అని ఇక్కడ చెప్తున్నాడు విగ్రహారాధన గురించే. విగ్రహము వ్యర్థమైనది కాబట్టి అటువంటి వాటిని మనం పూజించకూడదు. అంతేకాదు విగ్రహారాధన ఎందుకు చేయకూడదంటే, విగ్రహము దేవునికి సరితూగనది. దేవుడు మహోన్నతుడు, ఆకాశ మహాకాశంలో ఆయన్ను పట్టజాలవు. ఆయన ప్రేమస్వరూపి, ఆత్మస్వరూపి, ఆయన సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఇంత గొప్ప దేవునిని ఒక చిన్న విగ్రహం రూపంలో పూజించటం సరైనది కాదు. దేవునికి సరితూగనది విగ్రహం. అందుకని విగ్రహారాధన చేయకూడదని యెషయా గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అక్కడ ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి విగ్రహారాధన ఎందుకు చేయకూడదంటే, విగ్రహము క్షయమైనది, దేవుడు అక్షయుడు, క్షయము కానివాడు, నిరంతరము ఉన్నవాడు. విగ్రహం అయితే క్షయమైనటువంటిది కాబట్టి విగ్రహారాధన మనం చేయకూడదని రోమా 1:23లో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా విగ్రహారాధన ఎందుకు చేయకూడదంటే, విగ్రహారాధన ఏ స్థితి అంటే సత్యమును అసత్యమునకు మార్చిన స్థితి విగ్రహారాధన. అందుకని విగ్రహారాధన చేయకూడదు. అంతేకాదు సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించుట విగ్రహారాధన అంటే. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఈ విషయాలు మనము చూస్తున్నాం. విగ్రహారాధన క్రైస్తవులు చేయకూడదు, ఎందుకంటే విగ్రహారాధన ఆత్మ సంబంధమైన వ్యభిచారము. జీవమగల దేవుణ్ణి, ఆయన కుమారుని క్రీస్తును వదిలిపెట్టి మరి మనుషులు చేసినటువంటి బొమ్మలను, విగ్రహాలను, ప్రతిమలను పూజించటము ఆత్మ సంబంధమైన వ్యభిచారము అనే విషయాన్ని దేవుడు పదే పదే లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో మరి విగ్రహారాధన చేయటము నిజమైన దేవుని వదిలిపెట్టి వేరే వారితో మరి సంసారం చేసినట్టు ఉంటుంది, అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.
అంతేకాదు క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదు. ఎందుకంటే విగ్రహారాధన శరీర కార్యమని అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు. అంటే విగ్రహారాధన ఎక్కడ పుట్టింది? విగ్రహారాధన దేవుని మనసులో పుట్టినది కాదు, కానీ విగ్రహారాధన శరీర సంబంధమైన మనిషిని యొక్క మనసులో పుట్టినటువంటిది, శరీర కార్యం. కాబట్టి విగ్రహారాధన క్రైస్తవులు చేయకూడదు. అందుకని విగ్రహారాధికుల దగ్గర తినుట, త్రాగుట, నాట్యమాడటం, మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా శరీర కార్యక్రమాలు విగ్రహారాధన దగ్గర మనము చూస్తూ ఉంటాం. అందుకని విగ్రహారాధన క్రైస్తవులు చేయకూడదు. అంతేకాదు విగ్రహారాధన అనగా మానవుని యొక్క కళను, మానవుని యొక్క ఆర్ట్ను పూజించటమే. అంతవరకు ఎవరు కూడా దేవుని చూడలేదు కాబట్టి ఆ దేవుని రూపంలో దేన్ని తయారు చేసుకున్నప్పటికీ, ఏ చిత్రపటమైనప్పటికీ అది మానవుని యొక్క ఊహా చిత్రమే గాని వాస్తవంగా దేవుడు కాదు. అందుకని మరి మానవుని యొక్క ఊహలను మనం పూజించకూడదు, మానవుని యొక్క చేతి కళను మనం పూజించకూడదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనంలో అపోస్తులైన పౌలు ఏథెన్సులో ఉన్నటువంటి విగ్రహారాధకులతో మాట్లాడుతూ అంటున్నాడు, మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. చూశారా అని అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. అందుకని మనం విగ్రహారాధన చేయకూడదు. ఆ తర్వాత క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదు. ఎందుకంటే విగ్రహము మానవుని హస్తకృతములు, మానవుని యొక్క హస్తాలతో చేయబడేటువంటి కాబట్టి విగ్రహారాధన చేయకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. మానవుని యొక్క వేళ్లతో నిర్మించబడినటువంటిది కాబట్టి విగ్రహారాధన చేయకూడదని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విగ్రహారాధన అంటే దెయ్యములను, దురాత్మలను మరి పూజించుటయే అనే విషయాన్ని దేవుడు 1 కొరింథీ 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు. విగ్రహాలకు బలర్పించడం, మరి విగ్రహాలకి పూజ చేయటం అంటే అపవాది సంబంధం దురాత్మను పూజించుటయే అనే విషయాన్ని దేవుడు అక్కడ పౌలు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు విగ్రహారాధన చేయటం అంటే నశించిపోయే వాటిని పూజించడమే. ఎందుకంటే క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మానవుని యొక్క హస్తకృతములు, మానవుడి చేతులు చేసినటువంటి అన్ని కూడా నాశనం అవుతూ ఉన్నాయి, అగ్ని చేత కాల్చబడుతున్నాయి. కాబట్టి ఆ నాశనమయ్యే వాటిని మనం పూజించే విగ్రహారాధన అంటే. ఈ విషయాన్ని అపోస్తలుడైన పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నారు. అందుకని మనం విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన పాపము అని దేవుడు తెలియజేస్తున్నాడు. 1 యోహాను 3:4లో ఆజ్ఞను అతిక్రమించు ప్రతివాడును పాపము చేయును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని అక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పని దాన్ని మనం చేసినట్లయితే పాపం కిందకే వస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి క్రైస్తవులు ఎందుకు విగ్రహారాధన చేయకూడదో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విగ్రహారాధనకు సంబంధించిన విషయాలు ఒక చక్కటి ఉదాహరణ ఎవరంటే అబ్రహాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ యెహోషువ అబ్రహాము యొక్క స్థితి గురించి తెలియజేస్తూ అంటున్నాడు, అబ్రహాము యొక్క పూర్వీకులు లేకపోతే పితరులు తెరహ కుటుంబాలంట విగ్రహారాధికులు అని చెప్తూ ఉన్నాడు. అటువంటి విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి అబ్రహామును దేవుడు బయటకు పిలిచి సత్య సంబంధమైన ఆరాధన వైపు, నిజమైనటువంటి దేవుణ్ణి మరి ఆరాధించేటువంటి మార్గంలోనికి నడిపించినట్లుగా, ఆయన మనందరికీ మాదిరిగా ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ప్రియులారా, మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం వలె విగ్రహారాధన నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు వారి వలె మనందరం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇంతవరకు నేను మీతోటి విగ్రహారాధన అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. విగ్రహారాధన అంటే ఏమిటో చూసాము. రెండవది క్రైస్తవులు ఎందుకు విగ్రహారాధన చేయకూడదు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మూడో విషయాన్ని మనం నేర్చుకుందాం. మూడో విషయం ఏంటంటే ఎటువంటి క్రియలు విగ్రహారాధన క్రిందకు వస్తాయి, ఎటువంటి క్రియలు విగ్రహారాధనతో సమానము అని మనం చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన అంటే ఒక విగ్రహాన్ని చేసుకొని, ఒక ప్రతిమను చేసుకొని ఆరాధించడం మాత్రమే కాదు, కానీ వేరే క్రియలు కూడా విగ్రహారాధన కిందకే వస్తాయి అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఆ విషయం ఏంటో చూద్దాం. నాతో పాటు మీరు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ పౌలు కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని అన్నాడు. చూసారా, ధనాపేక్ష, మరి ధనాన్ని మరి అపేక్షించటం, అన్నిటికంటే నాకు ధనమే ప్రాముఖ్యము, ఆ ధనం కొరకే ప్రయాసపడటం, తన సమయాన్ని, తన శక్తిని, తన సామర్థ్యాన్ని మొత్తాన్ని కూడా ధనం కొరకే మరి ఆశపడటం అనేటువంటి ఆ ధనాపేక్ష ఉన్నది, అది విగ్రహారాధన అని అక్కడ ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. చూసారా, ధనాపేక్ష కూడా విగ్రహారాధనే. మనం అనొచ్చు, నేను ఏ ప్రతిమను పూజించట్లేదండి,
ఏ బొమ్మని చిత్రపటాన్ని నేను పూజించట్లేదండి అని అనొచ్చు. కానీ ఒకవేళ ధనాపేక్ష మనలో కనుక ఉన్నట్లయితే అది కూడా ఒక విగ్రహారాధనతో సమానంగా ప్రభువు గుర్తిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి వారమే అన్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి ఏమని చెబుతున్నాడంటే వారి కడుపే వారి దేవుడు అని అక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వారి కడుపు నింపుకోవటానికి వారు ఎటువంటి మాటలైనా మాట్లాడతారు, ఎటువంటి పనులైనా వాళ్ళు చేస్తారు. వారి కడుపు నింపుకోవటమే వాళ్ళకి ప్రాముఖ్యము. అంటే వారి యొక్క దేవుడెవరు? వారి యొక్క కడుపే. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పనులు అంతా కూడా వారి కడుపు నింపుకోవటానికే అనే విషయాన్ని అక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. అందుకని వారికి విగ్రహం ఏమిటంటే వారి దేవుడు అంటే వారి యొక్క కడుపే అనే విషయాన్ని అక్కడ పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించటము, మూర్ఖంగా ప్రవర్తించటం కూడా మాయా విగ్రహములు, గృహ దేవతలను పూజించుటతో సమానము అని పాత నిబంధనలో సమూయేలు తెలియజేస్తున్నాడు సౌలు యొక్క విషయంలో. మరి సౌలు దేవుడు చెప్పిన ప్రకారం చేయకుండా దేవుడు చెప్పంది చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు సమూయేలును పంపించి అంటున్నాడు, మరి నీవు ఆజ్ఞను నెరవేర్చడం ప్రాముఖ్యం కానీ మరి దేవుని పట్ల మూర్ఖత అగపరచటం, దేవుని మాటకు అవిధేయత చూపించటం, మరి మాయా విగ్రహాలని పూజించటము, గృహదేవతలను పూజించడం సమానమని దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో తెలియజేస్తున్నాడు. చూశారా? మరి దేవుని ఎదుట మూర్ఖత అగపరచడం కూడా మరి విగ్రహారాధనతో సమానమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనాలన్నీ మనం చూసినప్పుడు దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తామో అది మన యొక్క విగ్రహము అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. దేవుని కంటే దేనిని ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది యొక్క మన విగ్రహం. కొన్నిసార్లు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన ఉద్యోగం గురించి మనం ఆలోచిస్తున్నామా? మరి ఆదివారం సంఘ కూడికలకు వెళ్లకుండా, దేవుని ఆరాధించకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, సంఘ సభ్యులతో సహవాసం లేకుండా, క్రైస్తవులతో సహవాసం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా ఎప్పుడు ఉద్యోగం కొరకే కనుక నువ్వు ప్రయత్నిస్తున్నట్లయితే మన యొక్క విగ్రహం ఎవరో తెలుసండి? ఉద్యోగం అవుతుంది. ఒకవేళ ఆటల కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నావా, దాని కొరకే సమయం ఎక్కువగా మరి ఉంచటం, దాని కొరకే ప్రయత్నించటం, అదే నీ యొక్క గురిగా కనుక జీవించినట్లయితే అటువంటి వారికి వారి యొక్క ఆటలే మరి వారికి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు పదవి కొరకు ఏమైనా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పదవే నీకు ముఖ్యమా? పదవి కొరకు మరి ఏదైనా చేయగలవా? ఇట్లా కనుక నువ్వు పదవి కొరకు ప్రయత్నించినట్లయితే నీకు పదవే దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మరి ఒక వ్యక్తికి నువ్వు అందరికంటే ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఆ వ్యక్తే నీకు అన్నిటికంటే గొప్ప, దేవుని కంటే కూడా ఆ యొక్క వ్యక్తి మాటలు, ఆ యొక్క వ్యక్తిని అనుసరించి నీకు గొప్ప, అప్పుడు ఆ యొక్క వ్యక్తి నీకు దేవుడు అవుతూ ఉన్నాడు. అంతేకాదు మరి అందం నీకు అన్నిటికంటే ప్రాముఖ్యంగా, అందం కొరకు ఎంత సమయాన్నైనా ఎంత డబ్బునైనా నువ్వు ఖర్చు చేయగలవా? అందం కొరకే నీ యొక్క ఉద్దేశమా? అందమే గురిగా జీవిస్తూ ఉన్నావా? నీ యొక్క విగ్రహము మరి అందము అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకని దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే మనం ప్రేమిస్తామో అది మన యొక్క విగ్రహము అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, దేవుని పిల్లమైన మనం అలా ఉండకూడదు. కానీ యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట దేవునిని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారంగా ఈ లోకంలో ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని మరి ఎటువంటి క్రియలు విగ్రహారాధన కిందకు వస్తాయో మనము చూసాం. మూడవదిగా 4వ విషయం ఏంటంటే విగ్రహారాధకుల యొక్క గతి ఏమిటి అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. విగ్రహారాధకుల యొక్క గమ్యము, వారి యొక్క అంతం ఏమిటి, వారు శాశ్వతం ఎక్కడుండబోతున్నారు అనే విషయాన్ని మనము చూద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసినట్లయితే 19 నుంచి 20 వచనాలు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చూసారా? విగ్రహారాధికులు
విగ్రహాన్ని పూజించేవాళ్ళు కానీ లేకపోతే ధనాపేక్ష అనేటువంటి విగ్రహారాధన ఉన్న వాళ్ళు కూడా, ఇటువంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్నారంట. భూలోకంలో దేవుని యొక్క రాజ్యమైన ఆయన సంఘంలో వారు అటువంటి వారు సభ్యులు కాలేరు. అంతేకాదు పరలోకములో ఉన్నటువంటి ఆయన నిజరాజ్యంలో కూడా వారు ప్రవేశించలేరనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకని మరి విగ్రహారాధికులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు, దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం కనుక చూసినట్లయితే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటి యుందురు అని చెబుతున్నారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమైన పరలోకములో ఉండలేరు ఈ యొక్క విగ్రహారాధికులు, బయట ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అంతేకాదు విగ్రహారాధికుల యొక్క ఘోరమైన స్థితి ఏమిటో తెలుసండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, విగ్రహారాధుల యొక్క గతి ఏమిటో చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందురు. ఇది 2వ మరణము. చూసారా, నరకము, నిత్య శిక్ష, నిత్య అగ్ని, నిత్య దండన విగ్రహారాధికులు ఉంటుందని ఇక్కడ దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. అందుకని మరి విగ్రహారాధకులు యొక్క గమ్యము నరకము, నిత్యశిక్ష అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకని మరి విగ్రహారాధనలో మనం ఉండకూడదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా విగ్రహారాధన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తం ఏమిటో, మరి యొక్క విగ్రహారాధనలో మరి మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నట్టు విగ్రహం అంటే ఏమిటో చూసాము. క్రైస్తవులు ఎందుకు విగ్రహారాధన చేయకూడదో మనం చూసాము. మూడవది ఎటువంటి క్రియలు విగ్రహారాధన కిందకు వస్తాయో మనం చూసాము. నాలుగవది విగ్రహారాధికుల యొక్క గతి ఏమిటో మనం చూస్తూ ఉన్నాము. ఐదవది ఏమిటంటే చివరి విషయము, విగ్రహారాధనకు సంబంధించి క్రైస్తవులు విగ్రహారాధన విషయంలో ఎలాగుండాలి, విగ్రహారాధన సంబంధించి క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఎలాగుండాలి అనే విషయాన్ని చివరిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం కనుక చూసినట్టయితే అక్కడ పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు కొరింథీయులో ఉన్నటువంటి క్రైస్తవులకు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. చూసారా ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అని ఇక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు. అందుకని మరి క్రైస్తవులైన మనము విగ్రహారాధనకు ఎలాగుండాలి? దూరముగా ఉండాలి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 28, 29 వచనాల్లో అపోస్తలు అన్యజనుల సభ్యులుగా ఉన్నటువంటి సంఘాలకు, మరి అంతియోకియ సంఘమునకు, ఇటువంటి సంఘాలకు అపోస్తలు ఒక పత్రిక రాస్తూ అంటున్నారు, మరి మీరు విగ్రహారాధన నుంచి, విగ్రహ సంబంధించిన అపవిత్రత దూరముగా ఉండితరా, అది మీకు మేలు అనే విషయాన్ని కూడా అక్కడ పౌలు అక్కడ అపోస్తల్లో తెలియజేస్తూ ఉన్నారు. అందుకని క్రైస్తవులైన మనము విగ్రహారాధన నుంచి దూరముగా ఉండాలి, జాగ్రత్త పడాలి అనే విషయాన్ని ఇక్కడ మనము దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20, 21 వచనాలను చూసినట్లయితే విగ్రహ సంబంధమైన బలలో మరి క్రైస్తవులు పాల్పొంపులు పొందకూడదు. ప్రభురాత్రి భోజనములో లేదా ప్రభు బలలోను విగ్రహ సంబంధించిన బలలో పాల్పొంపులు పొందకూడదు అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నారు. అంటే క్రైస్తవులు విగ్రహారాధనలో, విగ్రహ సంబంధమైన పూజలో, ఆ కార్యకలాపాల్లో పాలివారు కాకూడదు అనేటువంటి విషయాన్ని మరి అక్కడ పౌలు మనకి తెలియజేస్తున్నాడు. ఆ బలలో మనం పాల్గొని పొందకూడదని చెప్తూ ఉన్నాడు. అదే విధముగా మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలను చూసినట్లయితే ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిచినట్లయితే మరి వెళ్ళండి, అయితే మీరు భోంచేసేటప్పుడు ఎవరైనా కనుక అభ్యంతరపరిచినట్లయితే, ఇది విగ్రహానికి సంబంధించినటువంటిది అని కనుక చెప్పినట్లయితే మరి అటువంటి మరి ఆ యొక్క విందును మరి తీసుకోకూడదని అక్కడ మరి పౌలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నీ యొక్క మనస్సాక్షి నిమిత్తం కాదు, ఆ విధంగా చెప్పినటువంటి వాని యొక్క మనస్సాక్షి నిమిత్తము మరి నీవు ఎందుకు తీర్పు తీర్చబడటం, అతని యొక్క మనస్సాక్షి ఎందుకు బాధపరచటము, గాయపరచటము, అటువంటి సందర్భాల్లో భోజనం చేయకుండా ఉండటమే మంచిదనే విషయాన్ని కూడా పౌలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధముగా మరి కటికవాణి అంగడిలో అమ్మునదేదో మరి ఎటువంటి మనస్సాక్షి నిమిత్తము ఆలోచించకుండా తినవచ్చు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ 25వ వచనంలో
తెలియజేస్తుంది. అందుకని షాప్స్లో ఉన్నటువంటి ఆహారాన్ని మనం తినవచ్చు అనే విషయాన్ని అక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మన ప్రవర్తనను బట్టి ఇతరులు విగ్రహారాధన వైపు వెళ్లకుండా, లేదా మన ప్రవర్తన బట్టి ఇతరుల యొక్క మనస్సాక్షి గాయపరచకుండా ఉండేటట్లుగా క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఉండాలి. మన కొరకే మనం జీవించడం కానీ, మన సంతోషం కొరకు కానీ, ఇతరుల యొక్క సంతోషాన్ని, ఇతరుల యొక్క మేలు కూడా మనం ఆలోచించి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా మనం మనసులో పెట్టుకుని మనం ప్రవర్తించాలి. ఇతరులకు ఆటంకం ఉంటే అటువంటి వాటిని మనం తినకుండా ఉండటమే మంచిదని పౌలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ విషయాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా విగ్రహ సంబంధమైనటువంటి దాంట్లో కానీ, వాటికి సంబంధించినటువంటి విందుల్లో కానీ పాల్గొనేటువంటి విషయంలో ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనము ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తున్నాం. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా మన యొక్క మనసుల్లో పెట్టుకొని ఇతరులకు ఆటంకం కలుగు చేయకుండా, మన ప్రవర్తన ఇతరుల విగ్రహారాధన వైపు మళ్లించే విధంగా కాకుండా, లేకపోతే మన ప్రవర్తన ఇతరుల యొక్క మనస్సాక్షిని ఇతరులకు దుఃఖం కలిగించేటువంటి విధంగా గాయపరిచే విధంగా కాకుండా, క్రైస్తవుల యొక్క జీవితం ఇతరులను క్రీస్తు వైపు, దేవుని వైపు, పరలోకం వైపు నడిపించే విధంగా మన జీవితం ఉండాలని పౌలు తెలియజేస్తున్నాడు. మరి ఇంతవరకు నేను 5 విషయాలు మీ ముందు ఉంచాను విగ్రహారాధన గురించి. దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మన జీవితాల్లో ఇటువంటి విగ్రహారాధనని వదిలిపెట్టేసి జీవము కలిగినటువంటి అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన కుమారుని క్రీస్తు యేసుని మనం ఎరిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనసు మార్చుకొని విగ్రహారాధన వదిలిపెట్టి పాప క్షమాపణ బాప్తిసం తీసుకున్నట్లయితే దేవుడు క్షమించడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు యొక్క రక్తంలో మన పాపను కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా రక్షించబడి క్రీస్తు యేసు యొక్క సంఘములో ఉండి దేవుణ్ణి, ఆయన కుమారుని క్రీస్తు ద్వారా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి బిడలంగా మనం ఉండాలి. ఆ విధంగా ఈ లోకంలో కనుక మనం జీవించినట్లయితే దేవుడు ఈ లోకంలో మనల్ని బలపరుస్తారు. పరలోకములో నిత్య జీవాన్ని, నిత్యత్వాన్ని కూడా ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్ అంతటా కూడా దేవుడు ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు, ఖండిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రైస్తవులు మనం కూడా దేవుని యొక్క పిల్లలం కాబట్టి, క్రీస్తు యొక్క సహోదరి సహోదరులం కాబట్టి మనం కూడా ఈ యొక్క విషయాన్ని బోధించాలి, హెచ్చరించాలి, ఖండించాలి. అనేకుల్ని అటువంటి శిక్ష నుంచి ప్రభు వైపునకు, పరలోకం నడిపించవలసినటువంటి బాధ్యత మనందరికి ఉన్నది. ఈ బాధ్యతను మనం ప్రేమతో చేయవలసిన వారమై ఉన్నాము. ఇంతవరకు కూడా ఎంతో జాగ్రత్తగా విగ్రహారాధన గురించి ఈ విషయాలు విన్నందుకు, ఈ విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితానికి, పరలోక సంబంధమైన యాత్రకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉంటాయని నేను విశ్వసిస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరలోకంలో ఉన్నటువంటి మా తండ్రి, ఈ యొక్క సమయంలో ఇంతవరకు విగ్రహారాధన అనేటువంటి ఒక విషయం గురించి నీ గ్రంథం నుంచి అనేక విషయాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం. విగ్రహారాధన గురించి నీవేం తెలియజేస్తున్నాడో గ్రహిస్తూ ఉన్నాం. మా పరలోకపు తండ్రి, ఈ యొక్క విషయాలు మా యొక్క ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉంచమని, ఈ యొక్క విషయాలు అనేకులకు రక్షణకరంగా ఉంచమని కోరుతూ ఉన్నాం. రక్షణ పొందిన వారు రక్షణలో ఎదిగే విషయంలోనూ, రక్షణ లేని వారు రక్షణ పొందే కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం. మా కొరకు ఈ విషయాలు నీ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా లిఖించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విషయాలు ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించి నీ యొక్క తీర్పులో నెగ్గి నిత్య జీవనకు వారసుల కృపను మాకు అనుగ్రహించమని, మా పరలోకపు తండ్రి విగ్రహారాధన నుంచి మమ్మల్ని తప్పించడానికి మాకిచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి, క్రీస్తుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువును రక్షణ క్రీస్తు యొక్క నామంలోని ఈ ప్రార్థనలన్నీ కూడా అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ టీవీ కార్యక్రమంపై మీ అభిప్రాయములను మాకు తెలియజేయగలరు. ప్రసంగాలు, పాటల సీడీల కొరకు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు సంఘ పరిచర్యలో మాతో కలిసి పాల్గొనండి. మా చిరునామా క్రీస్తు సంఘము, సూర్యనగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 10. మా సెల్ నెంబర్స్ 8374709210 మరియు 9704607329. మా ఈమెయిల్ అడ్రస్ sikindrabadchurch@yahoo.com. మా వెబ్సైట్ www.sikindrabadchurchesofchrist.org. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి.